జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ గారు మన భారతదేశ పర్యటనకు ఎందుకు వచ్చినారో తెలిసినా? సరే, ఈ న్యూస్ చూడండి. ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు పక్కాగా బాగా నచ్చుతుంది. ఓకే, జేడి వాన్స్ ఈయన అమెరికా దేశానికి ఉపాధ్యక్షుడు. అంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ఆ తరువాత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్కే ఉంటుందన్నమాట. ఇకపోతే జేడి వాన్స్ మన భారతదేశానికి అభిమాని, మన భారతదేశం పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉన్నటువంటి నాయకుడు. ఇక జేడి వాన్స్ గారి సతీమణి పేరు వచ్చేసి ఉషా వాన్. ఈవిడ మన భారతీయురాలే. పైగా ఏంటంటే మన తెలుగు అమ్మాయి కూడా, అంటే అమెరికన్ సెకండ్ లేడీ అన్నమాట. ఇకపోతే జేడి వాన్స్ గారు తన సతీమణి అలాగే తన పిల్లలను కూడా తీసుకొని మన దేశ పర్యటనకైతే వచ్చినారు. అది కూడా 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తుండడం ఇక్కడ విశేషం అనమాట. సరే, తన కుటుంబాన్ని తీసుకొని భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి జేడి వాన్స్కు కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఘన స్వాగతం పలికినారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ గారు త్రివిధ దళాల సైనిక వందనం అయితే స్వీకరించారు. తరువాత అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి ఈ జేడి వాన్స్ అలాగే సెకండ్ లేడీ అయినటువంటి ఉషా వాన్స్ అలాగే వారి పిల్లలు ఇవాను, వివేక్, మిరాబెల్ వీళ్ళని తీసుకొని మొట్టమొదటగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని అయితే సందర్శించారు. ఈ సందర్భంగా జేడి వాన్స్ ఆయన సతీమణి ఉషా వాన్స్ మన దేశ వారసత్వ సంపదను చూసి ఆశ్చర్యపోయినారంట. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి అద్భుత కట్టడం అయినటువంటి అక్షర్ధామ్ ఆలయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత జేడి వాన్స్ గారు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారితో సమావేశమైనారు. ఈ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి వాణిజ్య ఒప్పందాల గురించి ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తుంది. అంటే మన భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా మన భారతదేశంతో కలిసి ఒక అద్వితీయమైనటువంటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఇక్కడి నుంచి మన భారతదేశ ఉత్పత్తులను అధికంగా అమెరికా కొనుగోలు చేయనున్నదన్నమాట. అంటే చైనా యొక్క ఉత్పత్తుల స్థానంలో ఇక పైన అమెరికా మన భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నది. అలాగే భారత్లో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు మన భారతదేశం పెద్ద ఎత్తున రాయితీలను అయితే ఇవ్వనున్నది. అంటే ఈ అమెరికా సంస్థలు ఎంత ఎక్కువ మందికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువగా మన భారతదేశం ఈ అమెరికన్ కంపెనీలకు రాయితీలను అయితే ఇస్తుందన్నమాట. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే జేడి వాన్స్తో పాటు అమెరికన్ ఆర్మీ టాప్ అఫీషియల్స్ కూడా మన భారత పర్యటనకు అయితే వచ్చినారు. వీళ్ళు కూడా భారతదేశ రక్షణాధికారులతో చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏందయ్యా అంటే మన భారతదేశం ఎప్పటి నుంచో అమెరికా నుంచి స్టెల్త్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. అంటే అమెరికాకు చెందినటువంటి F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఆసక్తి చూపిస్తుంది. కానీ ఇంతకు ముందటి అమెరికాలో ఉన్నటువంటి జో బైడెన్ ప్రభుత్వం అందుకైతే అంగీకరించాల. దీనికి కూడా ఒక కారణం ఉండదు, చెప్తే అది కూడా భారత్కు F-35 యుద్ధ విమానాలను అమ్మకూడదని చెప్పేసి చైనా ఈ జో బైడెన్పై ఒత్తిడి తీసుకురావడంతో అప్పటి జో బైడెన్ ప్రభుత్వం మన భారత్కు ఈ F-35 యుద్ధ విమానాలను విక్రయించడానికి అంగీకరించాల. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా వచ్చి రాగానే ఈ F-35 యుద్ధ విమానాలను భారత్కు అందించడానికి అంగీకరించాడు. ఈ క్రమంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో పాటు అమెరికాకు చెందినటువంటి ఈ రక్షణ రంగ అధికారులు కూడా మన భారతదేశ పర్యటనకైతే వచ్చారంట. అంటే చైనా ఏదైతే జరగకూడదని కోరుకుందో దానికి విరుద్ధంగా ఇప్పుడు అమెరికా మన భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను అయితే విక్రయిస్తుందన్నమాట. ఇక నా అంచనా ప్రకారం అయితే భారత్ ఖచ్చితంగా అమెరికా నుంచి 50 వరకు ఈ F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండాలి. ఇక ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్తో మనకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే చైనా ఏమో మన దేశం రక్షణ రంగ పరంగా డెవలప్ కాకూడదని చెప్పేసి గత అమెరికా ప్రభుత్వంతో చేతులు కలిపి కాళ్ళు ఆట పెట్టింది కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? చైనా పైన మనం పై చేసి సాధించి మనం కావాలనుకుంటున్నటువంటి యుద్ధ విమానాలను మనం తెచ్చుకోగలుగుతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.